మనుషులు మనల్ని ఆదరిస్తూ ఉంటారు. కొంతమంది అయితే నేనున్నాను కదా, అంతా నేను చూసుకుంటాను, నేను నీతోనే ఉంటాను, నువ్వెందుకు భయపడుతున్నావు అని చెప్తూ ఉంటారు. అయితే నాకు తెలిసినటువంటి ఒక అక్కగారు ఉన్నారు. ఒకరోజు ఏమైందంటే అక్క వాళ్ళ తండ్రి చనిపోయారు. ఆమె ఏడుస్తుంటే మరి అక్క వాళ్ళ మామగారు వచ్చి చెప్పారు, అమ్మా మీ తండ్రి చనిపోతే అమ్మా నేనున్నాను కదా, నేను నిన్ను చూసుకుంటాను, నీకెందుకు భయము అనేసి మరి ఆదరణ మాటలు చెప్పాడు. ఏ మామగారు అయితే ఆదరణ మాటలు చెప్పాడు, మరి ఏ మామగారు అయితే నేనున్నానని చెప్పాడు, ఆ మామగారు ఒకరోజు ఏమైందంటే ఒకే ఒక వారంలోపు వాళ్ళ మామ కూడా మరి భూమిని విడిచి మరి చనిపోయి అక్కను విడిచిపెట్టి వెళ్ళిపోయారు. అందుకే దేవుని యొక్క వాక్యం చెప్తుంది, కీర్తన గ్రంథము 118వ అధ్యాయము 8వ వాక్యంలో చూసుకున్నట్లయితే, మనుషులను నమ్ముకున్నట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. మరి మనుషుల్ని మనము ఈ లోకంలో ప్రేమించాలి, అయితే వారిని మనం నమ్మకూడదు, వారి మీద మనము ఆధారపడకూడదు. ఎందుకంటే మనుషులు మాట ఇచ్చి మరణిస్తారు, వెళ్ళిపోతారు. అయితే దేవుడు అలాంటి దేవుడు కాదు. మన దేవుడు సజీవుడు, ఆయన సదాకాలము మనతో కూడా ఉన్నటువంటి దేవుడు. ఆ దేవుడు నిన్ను ఆదరించేటటువంటి దేవుడు, నిన్ను ప్రేమించేటటువంటి దేవుడు, నిన్ను బలపరిచేటటువంటి దేవుడు, నీకు సహాయం చేసేటటువంటి దేవుడు, మరి సదాకాలము నీతో కూడా ఉన్నటువంటి దేవుడు. ప్రార్థన చేసుకుందామా? మంచి తండ్రి యేసయ్యా, నీకు వందనాలు ప్రభువా. అవునయ్యా, నీ వాక్యం సెలవిచ్చుచున్నది నా తండ్రి. అయ్యా, మనుషులు నాసిక రంధ్రంలో శ్వాస పెట్టుకున్న వారిని మీరు ఎలా నమ్ముతారని నా తండ్రి. అవునయ్యా, మనుషులు మారిపోతారయ్యా, మనుషులకు ఎప్పుడు ఏం జరుగుతుందో మాకు తెలియదు నా తండ్రి. నీవైతే నిరంతరం ఉన్నటువంటి దేవుడవు నా ప్రభువా. నా తండ్రి, మేమందరము నీ మీదే ఆధారపడి జీవించుటకు నాన్న, అయ్యా నిన్నే నమ్ముకున్నటకు నాన్న, ప్రతి బిడ్డకు సహాయం చేసి మీరే ప్రతి బిడ్డను ఆశీర్వదించి దీవించమని యేసయ్య నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.